నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మంచు మనోజ్, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గత కాలం నుంచి కూడా గొడవలు జరుగుతాయని మనం చూస్తున్నాము. మళ్ళీ రీసెంట్గా ఇది వాళ్ళిద్దరి గొడవలు మళ్ళీ రచ్చకెక్కింది. అసలు అది ఏంటి తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మంచు విష్ణుకి మనోజ్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి సార్. అసలు ఎందుకు ఏం జరుగుతుంది, అసలు దీని మీద స్పందన ఏంటి సార్? గత 1-2 ఇయర్స్ నుంచి గొడవలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి పత్రికలకు ఎక్కుతున్నాయి, బజార్కి ఎక్కుతున్నాయి. ఒక 5-6 నెలల నుంచి కొంత తబ్దుగా ఉన్నప్పటికీ మరొకసారి గత 2 రోజుల నుంచి మళ్ళీ ఆ గొడవలు మళ్ళీ రోడ్డు మీదకి రావడం జరిగింది. జల్పల్లి ఇంటి దగ్గరికి వెళ్ళి మంచు మనోజ్ వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆపడం మంచు విష్ణు చేయడం జరిగింది. ఇది ప్రతిసారి కూడా ఇక్కడే కాదు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆపడం. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది. ఇంట్లో అవి వాళ్ళ ఇంట్లోనే ఉంటాయంటే సాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ అన్నదమ్ముల మధ్య గొడవలు అనేది ఉంటూ ఉంటాయి. అది పరిష్కరిస్తూ ఉంటారు. ఆ పరిష్కరించిన క్రమంలో తల్లిదండ్రులు పెద్దరికంగా వ్యవహరించి సర్ది చెప్పడము, కొంత అటు ఇటు చేయడము ఉంటుంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే మంచు విష్ణు పక్షాన్నే తల్లిదండ్రులు ఉంటున్నారు, మనోజ్ను పక్కన పెట్టారు. తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆ కారణాలు మనకు బయట కారణాలు అయితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఒకసారి మా మీడియా వాళ్ళు వెళ్తే కూడా మోహన్ బాబు కొంత ఆవేశంగా ఉంటుంది. ఆవేశంతో మైక్ తీసుకొని ఆ రిపోర్టర్ని కొట్టిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంట్లో గొడవలు బయటకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు వాళ్ళని ఫోకస్ చేస్తారు. దాన్ని మోహన్ బాబు తట్టుకోలేడు. చాలా సందర్భాల్లో ఆవేశపడ్డ సందర్భాన్ని కూడా ఉన్నాయి. ఎలాగంటే ఇంటి సమస్యలను ఇంటి వరకే తీర్చుకుంటే నీకు మీడియా లోపలికి రాదు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ హోదా ఉన్న వాళ్ళందరికీ మీడియా ఎంటర్ అవుతుంటుంది. దాన్ని మోహన్ బాబు తట్టుకోలేడు. సరే, అది అక్కడ పక్కన పెట్టినట్టయితే మనం నిన్నటి గొడవను ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఇంటికి సంబంధించి ఎవరు వెళ్ళొద్దని పోలీస్ ఆఫీసర్లు ఆర్డర్ చేశారు. అందుకే నేను దూరంగా ఉన్నాను. కానీ విష్ణు ఇక్కడికి ఉన్నారు, వీళ్ళు ఇక్కడనే ఉన్నారు, నాకు కొన్ని సామాన్లు ఉన్నాయి, కుక్క పిల్లలే ఉన్నాయి, అవి తీసుకోవడానికి వెళ్తున్నానంటే వెళ్ళకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఆపారు అనేది మనోజు ఆరోపణ. లోపలికి వెళ్ళనివ్వట్లేదని చెప్పి ఆ గేట్ బయటనే ధర్నా చేసి కాస్త హల్చల్ చేసి హంగామా చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మనోజు కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు మంచు విష్ణు ఆయన కొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం, ఎవరికి వాళ్ళు సొంతంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు డైరెక్ట్ ఏదో యుద్ధ రంగం తలపించేలాగా ఎప్పుడు చూసినా ఇలాంటివి వాళ్ళు కనీసం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికే వాళ్ళని వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు ఆ గేట్ను పలగొట్టే ప్రయత్నం చేశారు, అవతల వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. ఇవన్నీ నడుస్తున్న క్రమంలో మనోజ్ మరొక కీలకమైన వ్యాఖ్యలు ఏం చేశాడంటే ఇక్కడ మన సినిమా రిలీజ్కి సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది మంచు విష్ణుది. నాది సినిమా బైరే సినిమా రిలీజ్ అవుతుంది. నా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నా సినిమా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని తట్టుకోలేక తన సినిమాను పోస్ట్పోన్ చేసుకున్నాడు. దాంతోపాటుగా నా సినిమాను ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నాడని చెప్పి ఆరోపణ. సినిమాను సినిమాగా చూడట్లేదు వాళ్ళు, వ్యక్తిగత రిలేషన్స్ వ్యక్తిగతంగా చూడట్లేదు. దానికి తోడు తల్లిదండ్రుల మాట వింటున్నారా లేకపోతే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారని మనం చెప్పట్లేదు. ఎందుకంటే సినిమా ప్రపంచం వేరు, మన లైఫ్ వేరు. లైఫ్లో చాలా సమస్యలు ఉంటాయి. అడ్జస్ట్ కావాలి, అన్నదమ్ములతో అడ్జస్ట్ కావాలి, అక్క చెల్లెలతో అడ్జస్ట్ కావాలి, తల్లిదండ్రులతో అడ్జస్ట్ కావాలి. ఆ సినిమాలో చూపించినంత అందంగా జీవితం ఉండదు. ఎందుకంటే సినిమాలో ఏదో పెదరాయుడు తీర్పిస్తే అందరూ ఊరంతా కట్టుబడి ఉన్నట్టుగా మనం సినిమాలు చూడడం జరిగింది. అదే ఇప్పుడు పెదరాయుడు మోహన్ బాబు అని ఊరంతాను కట్టుబడి నేను చెప్పినట్టు విన్నారు అన్నప్పుడు ఇంట్లో 2 కొడుకులే చెప్పినట్టు వినట్లేదు అన్నప్పుడు బయట సమాజానికి ఏం సందేశం ఇస్తారు? కాబట్టి దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఎందుకంటే బయటికి రచ్చగాకుండా చూడాల్సిన బాధ్యత ఏమన్నా ఆస్తి మేజర్గా ఏమొస్తాయి కుటుంబాల్లో వచ్చే తగాదాలు ఏముంటాయి? మెయిన్గా ఆస్తులే ఉంటాయి, వేరే ఉంటాయి. ఆస్తులు లేని వాళ్ళకి ఏం గొడవలు ఉంటాయి? ఆస్తులు ఉంటేనే గొడవలు ఎక్కువైతాయి. ఆస్తుల పంపకాల విషయంలో ఒకరికి తక్కువ వచ్చింది, ఒకరికి ఎక్కువ వచ్చింది అనే గొడవలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని సర్దుబాటు చేసే ధోరణి తల్లిదండ్రులకు ఉంచారు. ఎందుకు ఉండాలంటే కొన్ని సందర్భాల్లో నిజంగానే కొంతమందికి ఎక్కువ వస్తుంటుంది, కొంతమంది ఆ సందర్భాన్ని బట్టి ఇంట్లో ఉంటారు. పెద్దవాళ్ళు అనుకో వాళ్ళు చదువుకోరు, చిన్న పిల్లల్ని చదివిస్తుంటారు, వీళ్ళు మంచి ఉద్యోగాలు చేసి ఎదుగుతుంటారు, వాళ్ళు అదే పొజిషన్ ఉంటారు. అట్లాంటి సందర్భంలో తల్లిదండ్రులు
పొంతన లేదంటే వాళ్ళకు కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కొంత ఆస్తి ఎక్కువ ఇవ్వడం ఇట్లాంటి సర్దుబాటు చేస్తుంటారు. ఆ క్రమంలో కొంత గొడవ అయినప్పటికీ ఏదో కూర్చోబెట్టి మాట్లాడి ఏదో మీకు ఈ న్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది అని సర్ది చెప్తుంటారు. ఆ సమయంలో గొడవ పడ్డప్పటికీ ఏదో విధంగా కలిపి ప్రయత్నం చేస్తుంటారు, కలుస్తుంటారు. శాశ్వతంగా విడిపోవడం, శాశ్వతంగా గొడవలు పెట్టుకోవడం అనేది ఏ ఇళ్లలో ఉండదు. ఒకవేళ గొడవ ఒకసారి పెట్టుకున్నప్పటికీ విడిపోతే వాళ్ళు కొద్ది కాలాల పాటు దూరంగానే ఉంటారు. కానీ ఏదో సినిమాలాగా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇదొక మనకు సినిమాలాగా ఇదొక వాళ్ళు ఏదైతే సినిమాలో యాక్ట్ చేస్తారో ఆ విధంగానే ఒక మీడియాకు ఒకటి ఏంది ఒక వార్తలాగా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి ఇది ఒక షో లాగా అయిపోతుంది. కాబట్టి సెలబ్రిటీస్ హోదాలో ఉన్న వాళ్ళకి చాలామంది ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు సినిమాలో డైలాగ్ చెప్తారు, మాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, కులం వద్దు, మతం వద్దు, మేము ఆదర్శంగా ఉంటామని చెప్పి సినిమాలో కథలు డైరెక్టరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళంతా ఉంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆస్తుల్ని వదిలేస్తుంటారు, ఆ కులాన్ని వదిలేస్తుంటారు, మతాన్ని వదిలేస్తుంటారు, సొంత మనసుల్ని వదిలేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి సినిమాల్లో చూపిస్తుంటారు. సినిమాల్లో చూసిన వాళ్ళు ఆదర్శంగా మా హీరో ఇట్లున్నాడు అనుకుంటారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి సినిమాల దానికి ఎక్కడైనా పొంతన లేదుగా. కాబట్టి వాళ్ళు ఇంత సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఒక రోల్ మోడల్స్గా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఇలాంటి పనులు చేయడం వల్ల సొసైటీలో మన మీద ఉండే ఈ హీరోయిజం అనే భావన ఏ విధంగా ఉంటుంది అనేది. కాబట్టి ఏదన్నా ఉంటే వాళ్ళు కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటారా, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా పరిష్కరించుకుంటారా, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ద్వారా పరిష్కరించుకుంటారా, అది సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ మీడియా ద్వారా బయటకు వచ్చి ఇది 2-3 రోజులు నడుస్తుంది. ఇది రేపు మళ్ళీ విష్ణు వస్తాడు, తర్వాత మోహన్ బాబు వస్తాడు, మోహన్ బాబు దగ్గర మైక్ పోతే మళ్ళీ ఆ మైకులు ఇస్తేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా వాళ్ళని చూస్తే సినిమా అనేది ఏంటంటే మామూలు మిడిల్ క్లాస్కి ఏంటంటే ఒక వినోదం కార్యక్రమం. అంటే పెద్ద వినోదానికి ఏమన్నా ఉందంటే సినిమానే వినోదం. ఆ వినోదం కోసం హీరోలను కొంతమంది యూత్ పిల్లలు వాళ్ళని రోల్ మోడల్స్గా చూసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రచ్చ చేసుడు మానేసుకొని అసలు సమస్య ఏంటో పరిష్కరించుకునే క్రమంలో వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం చెప్పాల్సిన ఇది కాదు. ఎందుకంటే వాళ్ళే పెద్ద సినిమా సందేశాలు మనకే ఇస్తుంటారు. మీరు ఇట్లుండాలి, అట్లుండాలి, సొసైటీ ఇట్లుండాలి, అట్లుండాలని. ఇలాంటి సందర్భంలో వారు మరి ఈ సందేశం ఏ విధంగా ఇస్తారో మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.